హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పప్పు ఆకుకూర వండుతున్నాను. మెంతికూర పప్పు. కానీ ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? మెంతికూరతో పాటు ఇంకొక ఆకుకూర కూడా నేను వేశాను. దానివల్ల చాలా రుచి వస్తుందండి ఈ పప్పుకి. చూడండి, నెయ్యి వేసుకుని ఆ పప్పు తింటే సూపర్ ఉంటుంది. పప్పుని కంపల్సరీ వేపాలండి. నేను ఎప్పుడు పప్పుని కుక్కర్లో పెట్టనండి. కడిగేసుకుని వేపిన తర్వాత ఒక అరగంట నానబెడితే చాలు, మనం పప్పు ఈజీగా ఉడికిపోతుందండి. నా స్టవ్ మీద పెట్టుకుని కొద్దిసేపు మూత పెట్టాను. ఆల్రెడీ నాని ఉన్న పప్పు ఈజీగా ఉడికిపోతుందండి. ఇలా 3/4 ఉడికిపోయింది అనగానే మనం కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆకుకూర వేసేసుకోవాలి. మెంతికూర అలాగే కొత్తిమీర కూడా తరిగేసి వేసేసుకున్నాను. మూత పెట్టేశాను. ఫుల్గా మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం పసుపు, కారము, సాల్ట్ వేసుకుని కొద్దిసేపు ఇలా కలిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉడికించుకుందాము. సేపు మూత పెట్టేద్దాము. చూడండి, బాగా ఉడికిపోయింది కదా పప్పు. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుని బట్టి పప్పు రుచి వస్తుందండి. నేను తాలింపుకి వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు నేను తాలింపు పెట్టేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి తాలింపు